ఇండియాలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. అండ్ బేసిక్గా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ పరంగా, ఆంటర్ప్రీనరల్ ఎనర్జీ పరంగా, రైజింగ్ జియోపొలిటికల్ స్టేచర్ పరంగా ప్రపంచం మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉండే దేశం. బట్ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా చాలామంది భారతీయులు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఎవరో పూర్ పీపుల్ గల్ఫ్లో ఉద్యోగాల కోసమో, లేదంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ హయ్యర్ శాలరీస్ కోసం సిలికాన్ వ్యాలీకి వెళ్ళిపోవడము కాదు. చాలామంది అందరూ వెళ్ళిపోతున్నారు, అన్ని రకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఆంటర్ప్రీనర్స్, మిలీనియర్స్, అంటే ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ సక్సెస్ని చూసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. నెంబర్స్ స్టాగరింగ్ ఉన్నాయి. 2011 నుంచి 2023 మధ్యలో సుమారుగా 18.8 లక్షల మంది సిటిజన్స్ ఇండియన్ సిటిజన్షిప్ను వదిలేశారు. సో ప్రతి సంవత్సరం సుమారుగా 2 లక్షల మంది ఇలాగ సిటిజన్షిప్ను వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 16 మిలియన్ మంది ఇండియన్స్ అబ్రాడ్లో ఉంటున్నారు, అన్ని రకాల స్కిల్ లెవెల్లో కూడా. సో ఇండియన్ స్టూడెంట్స్ ఓవర్సీస్లో చదువుతున్న వాళ్ళ సంఖ్య 6.85 ల్యాక్లో ఉండేది 2016లో. 2025 నాటికి ఆ నెంబర్ 18 ల్యాక్ అయిపోయింది. 2025లో 3,500 మిలియనియర్స్ ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటుగా $26.2 బిలియన్ వెల్త్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే 22% ఆఫ్ సూపర్ రిచ్ ఇండియన్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అండ్ మొత్తం ఇండియన్స్లో 52% ఆఫ్ ఇండియన్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనమాట. సో ఇది బేసిక్ మైగ్రేషన్ కాదు, ఇది ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అనమాట. సో ఇండియాలో వాళ్ళకి బెటర్ లైఫ్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇది ఒక 4th వేవ్ ఆఫ్ ఎమిగ్రేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈసారి ఏంటంటే లేబర్సో లేదా స్కిల్డ్ ప్రొఫెషనల్సో కాకుండా వెల్తీ అండ్ ఎలైట్ పీపుల్ వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇండియా గ్లోబల్ లెవెల్లో అంత పెరుగుతున్నా కూడా, అంత అద్భుతంగా పేరు తెచ్చుకుంటున్నా కూడా, ఎందుకని ఇండియాకి చెందిన బ్రైటెస్ట్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిటిజన్స్ ఇండియాని వదిలేసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకే ఒక విషయం, ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదరం. ఎక్కడికి వచ్చి ఫాలో అయ్యి ఏదైనా ఒక టాపిక్ గురించి నేను వీడియో చేయమని అడగాలనుకుంటే అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి. నేను దానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. బేసిక్ లెవెల్లో శాలరీ అనేది ఇండియన్స్ని చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతున్న విషయం. ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ టెక్నోరాట్ సంపాదిస్తున్న దానికంటే యునైటెడ్ స్టేట్స్లో ఒక ఎంట్రీ లెవెల్ టెక్నోరాట్ సంపాదించేది 15 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇండియాలో ఒక 15,000 కనుక సంపాదిస్తున్నట్టయితే అమెరికాలో 2,25,000 సంపాదిస్తాడు. టెర్మ్ గ్రూప్ వాళ్ళు చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ఇండియాలోని మొత్తం మైగ్రేట్ అవుదాం అనుకున్న పీపుల్లో 46% ఆఫ్ పీపుల్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసమే మెయిన్ మోటివేషన్ కింద వాళ్ళు వెళ్దామని చెప్పి చూస్తున్నారు. అండ్ తర్వాత 34%లో కెరీర్ అడ్వాన్స్మెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇలాగా వీళ్ళందరూ కూడా వెళ్దామని అయితే చూస్తున్నారు ఈ రీజన్స్ కారణంగా. అండ్ ఇది కేవలం జస్ట్ బేసిక్ నెంబర్సే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ పర్చేసింగ్ పవర్ అండ్ సేవింగ్స్ పొటెన్షియల్ పెంచుకోవడానికి, తర్వాత జనరేషనల్ వెల్త్ని బిల్డ్ చేయడం కోసం, వాటి కోసం చేస్తున్నారు ఇవన్నీ కూడా. సో అది ఇంకా తప్పదు, వాళ్ళది కూడా తప్పని మనం అనలేము, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన సార్థక్ అహూజా చెప్పేది ఏంటంటే ఇండియా యొక్క టాప్ 5% ఇన్కమ్ ఎర్నర్స్ని కనుక మనం ఈక్వేషన్ నుంచి తీసేసినట్టయితే ఇండియా యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సగానికి పైగా పడిపోద్దని చెప్పాడు ఆయన. నిజం కూడా అది. సో ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి వేరే దేశాల్లో, సో వాళ్ళ ఎఫర్ట్ తగ్గ డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ నెంబర్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. అంటే ఇండియన్ మిడిల్ క్లాస్ లాస్ట్ 10 ఇయర్స్లో ఇన్కమ్ గ్రోత్ చూడలే. సో ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసినట్టయితే అది సగానికి పైగా పడిపోతుంది రియల్ ఇన్కమ్. సో ఇండియన్ టెక్ శాలరీస్ లాస్ట్ 1 ఇయర్లో 40% వరకు తగ్గిపోయాయి ఇంజనీరింగ్ అండ్ డేటా రోల్స్లో. సో ఆబ్వియస్లీ ఇంకా వేరే దేశాల్లో జాబ్స్ వస్తే వెళ్ళిపోతున్నారు. సో ఇండియాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. 2025-26 ఫస్ట్ క్వార్టర్లో ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీస్ 4,787 ఎంప్లాయీస్ని మాత్రమే యాడ్ చేసుకున్నారు. సో అంత ముందుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అండ్ ఇండస్ట్రీ యొక్క ఎస్టిమేషన్ ఏంటంటే గ్లోబల్ టెక్ కంపెనీస్ ఇండియాకి చెందిన 5,000 ఉద్యోగాలని డైరెక్ట్ లేఆఫ్స్ ద్వారా కానీ, లేదంటే కాంట్రాక్ట్ ఎగ్జిస్ట్ల ద్వారా కానీ, లేదా వేరే రీజన్స్ కారణంగా కానీ తీసేస్తారని చెప్తున్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది ఇండియాలో 15 నుంచి 29 మధ్యలో ఉన్న వాళ్ళకి. 14.6 ఉండేది 14.8 అయింది జూలై 2025 అండ్ సెప్టెంబర్ 2025 క్వార్టర్ మధ్యలో. సో యంగ్ ఇండియన్స్కి ఏంటంటే ఈక్వేషన్ సింపుల్, ఇండియాలో ఒక డీసెంట్ జాబ్ కొట్టడానికి స్ట్రగుల్ అవ్వాలి, లేదంటే ఛాన్సెస్ తీసుకోవాలి అబ్రాడ్ వెళ్ళిపోయి. సో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ ఈ రెండు కూడా ప్రైమరీ రీజన్స్ అనమాట మైగ్రేషన్కి. సో అందుకని చాలామంది వెళ్ళిపోతున్నారు. సరే పోనీ వాళ్ళు వెళ్తున్నారంటే ఓకే, స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోతున్నారు పూర్తి స్థాయిలో. స్టూడెంట్స్ 2016లో 6.8 lakh పీపుల్ ఉంటే వేరే కంట్రీస్లో చదువుతున్న ఇండియన్స్ 2025లో అది 18 lakh ఉంది. సో వరల్డ్ లార్జెస్ట్ సోర్స్ కంట్రీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఇండియా మారిపోయింది. అండ్ ఇండియా నుంచి 28 మంది స్టూడెంట్స్ వేరే దేశాలకు వెళ్తుంటే ఒక్క స్టూడెంట్ ఇండియాకి వస్తున్నాడు.
అండ్ వీళ్ళందరూ కూడా వెల్తీ స్టూడెంట్స్ ఏం కాదు, వాళ్ళు మిడిల్ క్లాస్ పీపులే. వాళ్ళందరూ కూడా అప్పులు చేసి లోన్లు తీసుకొని వెళ్తున్నారు. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. ఇల్లులు తాకట్టు పెట్టో లేదంటే నగలు తాకట్టు పెట్టో ఏదో ఒకటి చేసి వెళ్తున్నారు. సో ఇలాగా స్టడీస్ కోసం ఇండియా నుంచి ప్రతి సంవత్సరం వేరే దేశాలకు వెళ్తున్న అమౌంట్ ఎంతో తెలుసా? 340 కోట్ల రూపాయలు. సో మోటివేషన్ క్లియర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ వర్క్ రైట్స్ ఉంటాయి, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివినా కూడా జాబులు వస్తాయో లేదో గ్యారంటీ లేదు. బట్ వేరే దేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివితే జాబులు గ్యారంటీ ఉంటుందన్నమాట. సో అందుకనే అన్ని దేశాలకి కాదు, కెనడా, USA, UK, ఆస్ట్రేలియా ఇలాంటి వాటికి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఫ్యూచర్ని అవుట్ సైడ్ ఇండియా చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి 2025లో ఒక సర్వేలో తెలియజేసిన విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న సిటీస్ అన్నీ కూడా బతకడానికి చాలా వరస్ట్గా ఉన్నాయి. 2025లోని ఇండియాకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒక దశాబ్దంకి పైగా యూఎస్లో ఉన్న తర్వాత బెంగళూరుకి రిటర్న్ అయ్యాడంట. ఆయన వితిన్ కొన్ని నెలల్లోనే మళ్ళీ ఇండియా వదిలేసి వెళ్ళిపోతూ లింక్డ్ఇన్లో ఒక మ్యాటర్ రాసి వెళ్ళిపోయాడు. ఏమనంటే అతని దగ్గర సుమారుగా 19 కోట్ల రూపాయలు ఆస్తి ఉండేది, ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది బెంగళూరులో. కానీ అక్కడ బతకడం చాలా వర్స్ట్గా ఉందంట. అన్లివబుల్ అండ్ డీహ్యూమనైజింగ్ లివింగ్ కండిషన్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. సో ఆయన ఏమనుకున్నాడంటే ఏం కాదు బాగుంటుంది అనుకొని వచ్చాడంట. కానీ ఇండియన్ మెట్రో సిటీస్ అనేవి అన్లివబుల్ అర్బన్ హెల్ హోల్స్గా మారిపోయాయని చెప్తున్నాడు ఆయన. అంటే ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్, తర్వాత కేయోటిక్ ట్రాఫిక్, అన్సేఫ్ రోడ్స్, అడల్టరేటెడ్ ఫుడ్, వాటర్ క్వాలిటీ ఇష్యూస్, దాంతోపాటుగా సివిక్ సెన్స్ లేకుండా మనుషులు, వాకబుల్ స్పేసెస్ ఉండవు, ఉమెన్కి సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి, ఏమవుతో తెలియదు, ప్రెషర్ ప్యాకెడ్ స్కూలింగ్, ఇవన్నీ చూసి అమ్మా బాబాయ్ వద్దురా బాబు ఎలా ఉంటున్నారా బాబు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో ఆయన అంటాడు చూసా ప్రకాష్ రాజు వాళ్ళ అబ్బాయితో, ఎలా తింటున్నారా దీన్ని, చచ్చిపోతారా మనుషులు దీన్ని తింటే అన్నట్టు, ఎలా ఉంటున్నారా ఇక్కడ, చచ్చిపోతారా మనుషులు ఇక్కడ ఉంటే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా జరిగాయి. బెంగళూరు బేసిక్గా వరల్డ్లోని 3rd వరస్ట్ సిటీ ట్రాఫిక్ జామ్స్ పరంగా. ఒక సంవత్సరానికంట 134 గంటలు సగటున పీపుల్ ట్రాఫిక్లో స్టక్ అయిపోయి ఉంటారంట. ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవడం, హౌస్లు ఎఫోర్డ్ చేయలేకపోవడం, వాటర్ షార్టేజెస్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పోనీ ఇంటర్నేషనల్ లివింగ్ ఉందనుకోండి అబ్బా, ఇంటర్నేషనల్ కాస్ట్ ఉన్నా పర్లేదు, శాన్ ఫ్రాన్సిస్కో, దుబాయ్ రేంజ్లో కాస్ట్లు ఉంటాయి ఇక్కడ. కానీ లివింగ్ మటుకు అలా ఉండదు. ఏమంటే ఏం చెప్తాం, చాలామంది ఇదే మాట అంటారు, గ్లోబల్ గ్రేడ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కానీ గ్లోబల్ గ్రేడ్ లివబిలిటీ అయితే ఉండదు అని చెప్తుంటారు. సో ఇంటర్నేషనల్ కాస్ట్లు ఉంటాయి కానీ గాలి కూడా పీల్చలేమో అంత వరస్ట్గా ఉంటుంది అంటారు. సో చాలామంది ఏంటంటే చాలా వరస్ట్గా ఉంది ఇక్కడ. సో పెద్ద పెద్ద నెంబర్లో ట్యాక్సులు కడుతుంటాం కానీ అయినా కూడా ప్రైవేట్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కోవాలి, RO ఫిల్టర్స్ కొనుక్కోవాలి, జనరేటర్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇదంతా కూడా ఒక డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ఎందుకు ఇదంతా అని చెప్పి చెప్తున్నారు. సో సింపుల్గా చాలామంది ఇండియన్ వదిలి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ కావాలి వాళ్ళకి. సో కొంతమంది జర్మనీకి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ ఉంటుంది నాకు నా ఫ్యామిలీకి, అలాగే నాన్ అడల్టరేటెడ్ ఫుడ్ ఉంటుంది, పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ ఉంటాయి, వాకబుల్ ఫుట్పాత్స్ ఉంటాయి, చట్టాన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు, హాంక్ ఫ్రీ డ్రైవింగ్ అంటే హారన్లు అలా కొట్టడం ఉండదు, పార్కులు ఉంటాయి, ట్రైల్స్ ఉంటాయి, సో నేచర్ ఉంటుంది, నైబర్హుడ్స్ అన్నీ సైలెంట్గా ఉంటాయి. ఇక్కడైతే ఇప్పుడు చూసిన లౌడ్ స్పీకర్లో ఏవో ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి ప్రేయర్స్, అవన్నీ వినలేమని చెప్పి చెప్తున్నారనమాట. సో వీటన్నిటినీ నాకు ఇస్తాను అన్నట్టయితే నా ట్యాక్సెస్ తీసుకో, నా ఇన్కమ్లోంచి 50% తీసేసుకో, నాకు ప్రాబ్లం లేదంటున్నారు అనమాట. సో ఇండియాలో ఇవన్నీ ఇచ్చి కూడా అంటే ట్యాక్సులు కట్టి కూడా ఇవేం దొరకట్లేదు అనేది వాళ్ళ బాధ. సో ఇండియా మీద నమ్మకం పోయింది చాలామందికి. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అందులో మొదటిది పొలిటికల్ సిచ్యువేషన్, అంటే సోషల్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి, కల్చరల్ ఏలినేషన్ పెరుగుతుంది, రిలీజియస్ ఇష్యూస్ పెరుగుతున్నాయి, రీజనల్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. కన్నడలో లాంగ్వేజ్ కోసం గొడవలు ఆడుకుంటారు. ఇప్పుడు ఇండియా మొత్తానికి పోనీ లాంగ్వేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదంటే లేదు, మళ్ళీ తమిళనాడు వాళ్ళు తమిళ కోసం, కర్ణాటక వాళ్ళు కన్నడ కోసం, వీళ్ళ కోసం గొడవలు ఆడుకుంటారు వీళ్ళంతా కూడా. నరేంద్ర మోడీ గారు ఏదైనా దేశానికి వెళ్తున్నట్టయితే మోడీ అంటారు. బట్ అదే మోడీ ఒక ఇండియాకి రావడానికి మటుకు ఇంట్రెస్ట్ చూపించట్లా. బికాజ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ లేదు, ఇక్కడ రిగ్రెసివ్ ఐడియాస్ ఉంటాయి, డివిజివ్ పాలిటిక్స్ ఉంటాయి, ఆన్లైన్ ట్రోల్స్ ఉంటాయి, చాలా దారుణం. సో బేసిక్గా ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు, ఇది ట్రస్ట్ డెఫిసిట్ అనమాట. సో చాలామంది ఏంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ వెల్త్ ప్రిజర్వేషన్ కోసం వెళ్ళిపోతున్నారు, ఏం చేయలేరు ఇంకా అక్కడ. వాళ్ళకి ఏంటి ఇండియాలో పొల్యూటెడ్ సిటీస్, ఓవర్ కన్జెషన్ తప్పించి ఇంకేముంది. సో అదనమాట పరిస్థితి. అండ్ ఈ ట్యాక్స్ బర్డెన్ ఇంకా దారుణం. ఈ బ్యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ట్యాక్స్ బర్డెన్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి పుండు మీద కారం జల్లినట్టే. అంటే ఆల్రెడీ వరస్ట్ రోడ్లు, పొల్యూటెడ్ ఎయిర్, దీని తోడు మళ్ళీ ట్యాక్సులు కట్టాలంట. జస్టిస్ సిస్టమ్ మరీ ఘోరం ఇండియాలో. ప్రాపర్ హెల్త్ కేర్ ఉండదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ జస్టిస్ ఉండదు.
అన్నీ వరస్ట్గానే ఉంటాయి. సో అందుకే వెళ్ళిపోతున్నారు. సో వెల్తీ పీపుల్కి లూప్ హోల్స్ ఉంటాయి, పూర్ పీపుల్కి ఏమో గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఎడ్యుకేటెడ్ అండ్ అంబిషియస్ పీపుల్కి పాస్పోర్ట్స్ ఉంటాయి, వెళ్ళిపోతారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ ఏం బతకాలి అలాగే ఇంకా ట్యాక్సులు కట్టుకుంటూ. సో మిలీనియర్స్ కూడా చాలా పెద్ద స్థాయిలో వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా. 2025లో 3,500 మిలీనియర్స్ వెళ్ళిపోయారు. $26.2 బిలియన్ ఇండియా నుంచి పట్టుకెళ్ళిపోయారని. సో ఇలాగా ఒక దేశం నుంచి మిలీనియర్స్ ఎక్కువ మంది వెళ్ళిపోతున్న వాళ్ళ లిస్టులో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ఇది కొత్త ట్రెండ్ ఏం కాదు. 2023లో 5,100 మంది వెళ్ళిపోయారు. 2024లో 4,300 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా ఇండియాలోని టాప్ రిచ్ పీపుల్లో 22% వెళ్ళిపోతామని చెప్పి చూస్తున్నారు. సో ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళిన, అంటే ఇండియన్స్ వేరే దేశంలో ఇన్వెస్ట్ చేసిన అవుట్వర్డ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2020-21లో $11 బిలియన్ ఉంటే 2024-25లో $28 బిలియన్ ఉంది. అండ్ ఇదే టైంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకు వచ్చినవి $55 బిలియన్ నుంచి $29 బిలియన్ పడిపోయాయి. 2024-25లో నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే $1 బిలియన్ కంటే తక్కువే ఉంది. ఇది కనుక కంటిన్యూ అయినట్టయితే ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్యాపిటల్ అయిపోద్ది. సో ఈ వెల్త్తో పాటుగా టాలెంటెడ్ పీపుల్ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే హైలీ టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా మైగ్రేట్ అయిపోతున్నాయి. చాలామంది హైలీ ప్రొఫెషనల్ పీపుల్ ఇండియాను వదిలేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, పుణే నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వరల్డ్ వైడ్గా 7,500 మంది ఇండియన్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు వేరే దేశాల్లో, ఇండియాలో కాకుండా. వాళ్ళందరూ ఇండియాలో ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళందరూ ఎంత మంచి డాక్టర్స్. 67% ఆఫ్ ప్రొఫెసర్స్ ఇండియా కాకుండా బయటే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఐఐటి గ్రాడ్యుయేట్స్లో 33% పీపుల్ ఇండియా వదిలి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఏఐ టాలెంట్లో ఇండియా లీడ్లో ఉంది, కానీ ప్రతి 100 మందిలో 17 మంది ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది బేసిక్గా టాప్ ప్రపంచం మొత్తానికి కూడా. తర్వాత కెనడా 7.1, జర్మనీ 2.4తో 2nd, 3rd ప్లేస్లో ఉన్నాయి. అది పరిస్థితి. ఇండియాలో బేసిక్గా 1950s and 60sలోనే ఐఐటీస్ ఉన్నాయి, కానీ అయినా కూడా సత్యానాథల్లా, సుందర్ పిచ్చే వెళ్ళిపోయారంటే ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ కూడా బాలేవు. సో స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోతున్నారు. చాలా వర్స్ట్ తయారవుతుంది. బ్రెయిన్ డ్రైన్, అవుట్వర్డ్ రెమిటెన్సెస్, ఇవన్నీ కూడా చాలా వర్స్ట్గా ఉంది. ఇండియన్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ట్యూషన్ మీద అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీద వేరే దేశాల్లో పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? 2025లో 6.2 lakh crore ఖర్చు పెట్టారు. అంటే ఇండియా యొక్క మొత్తం జీడిపిలో 2%. ఇండియా యొక్క టోటల్ ట్రేడ్ డెఫిసిట్లో 75% అది. సో దీంట్లో కొన్ని మనకు తెలియని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, హిడెన్ కాస్ట్లు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా వెళ్ళిపోవడం వల్ల మనకి ఫ్యూచర్ జనరేషన్ రీసెర్చర్లు, ఇన్నోవేటర్స్, థాట్ లీడర్స్ వెళ్ళిపోయినట్టే. సో జస్ట్ స్టూడెంట్సే పోయినట్టు కాదు. అయితే ఒకటి, వెళ్ళిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుందా అంటే లేదు. అక్కడ చాలామంది అక్కడికి వెళ్ళాక లోవర్ టైర్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తూ, అన్స్కిల్లింగ్ని, తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేస్తూ, పార్ట్ టైం జాబులు, పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్లో పనిచేస్తూ, తర్వాత ఏమీ చేయలేక కొన్నేళ్ల తర్వాత అప్పులను ఎత్తిన పెట్టుకొని ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారు. సో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా కలలన్నీ నెరవేరిపోతున్నాయి అనేది లేదు. కాకపోతే కోరికలు అయితే ఉన్నాయి. ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అంటే యాస్పిరేషన్స్ పెరిగిపోయాయి. అంటే బెటర్గా ఉండాలి, బెటర్గా జీవితాన్ని గడపాలి అనే ఒక ఆలోచన చాలామంది ఇండియాని వదిలి వెళ్ళేలా చేస్తోంది. లైక్ గ్లోబల్ ఆపర్చునిటీస్ పెరిగాయి. తర్వాత సిటిజన్షిప్ని కొనడానికి కూడా చాలామంది ఇండియన్స్ ఇప్పుడు అఫోర్డ్ చేయగలుగుతున్నారు. ప్రాపర్టీస్ని కొనడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, ఉండడానికి కావాల్సిన డబ్బులు ఉంటున్నాయి. అందుకే వెళ్ళిపోతున్నారు అన్నమాట చాలామంది. సో ఇది 4th వేవ్ ఆఫ్ ఎమిగ్రేషన్ అన్నాను కదా. సో ఫస్ట్ వేవ్ వచ్చి బ్రిటిష్ రూల్లో లేబర్ చాలామంది ఇండియా వదిలి వెళ్ళిపోయారు. తర్వాత స్కిల్డ్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ 1970s యొక్క బిగినింగ్లో ఇండియా వదిలి వెళ్ళిపోయారు. తర్వాత H1B వీసా వచ్చిన టైంలో గోల్డ్ రష్ అసలు పరిగెట్టారు మొత్తం. జై అమెరికా అన్నారు ఆ టైంలో అందరూ కూడా. తర్వాత 4th ఫేజ్ ఇప్పుడు. ఇదేంటంటే ప్రాబ్లం, హైలీ రిచ్, వెల్తీ అండ్ ఎలైట్ పీపుల్ వెళ్ళిపోతున్నారు. ఇది ప్రాబ్లం. వీళ్ళు వెళ్ళిపోతే ఇండియాలో బిజినెస్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. వీళ్ళు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కనుక వెళ్ళిపోయినట్టయితే చాలా వర్స్ట్గా ఉంటుంది ఇండియా సిచ్యువేషన్. సో ఇండియా వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోతుంది అండ్ వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ని అయితే ఇవ్వలేకపోతుంది. అంటే వాళ్ళకి డబ్బుని ఇస్తోంది కానీ బెటర్ లైఫ్ని ఇవ్వలేకపోతుంది లాంగ్ రన్లో. అది ప్రాబ్లం. అండ్ ప్రపంచ దేశాలు కూడా ఇండియా నుంచి టాలెంట్ని పట్టుకుపోవడానికి సిద్ధమవుతున్నాయి. OECD వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2025 ప్రకారం ఇండియా గ్లోబల్ లేబర్ మొబిలిటీకి సెంటర్లో ఉందన్నమాట. అంటే బేసిక్గా ఏ దేశం అయినా సరే వాళ్ళ దగ్గర స్కిల్డ్ పీపుల్ లేరు అంటే ఇండియన్స్ ఉన్నారు కదరా, తెచ్చేసుకుందాం అలా అయిపోయారనమాట. లైక్ బేసిక్గా చాలా కంట్రీస్ ఇండియన్ టాలెంట్ కోసం పోటీ పడుతున్నాయి. జర్మనీ టాప్లో ఉంది. 43% ఆఫ్ ఇండియన్ పీపుల్ జర్మనీకే మైగ్రేట్ అవుతున్నారు. తర్వాత యూకేకి 17%, తర్వాత జర్మనీ, జపాన్, ఫిన్లాండ్, తైవాన్, న్యూజిలాండ్, UAE, సౌదీ అరేబియా, ఇటలీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇండియన్స్కి ఇక్కడ ఉన్న శాలరీస్ కంటే 3 to 4 times ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బేసిక్గా 1 lakh వస్తున్న వాళ్ళకి 4 lakhs ఆఫర్ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. అండ్ ఖర్చు కూడా ఇక్కడలాగే ఉంటుంది కదా అక్కడ. సో అందుకని వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా.
అలాగని అందరికీ కాదు, ఐటీ అండ్ మెడిసిన్ వాళ్ళకి బాగుంది వేరే దేశాల్లో, కామర్స్ ఆర్ లిబరల్ ఆర్ట్స్ వాళ్ళకి వరస్ట్గానే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ రెమిటెన్స్ రెసిపియంట్. అంటే వేరే దేశాలకు వెళ్ళిపోయిన ఇండియన్స్ అక్కడ సంపాదించిందంతా మళ్ళీ ఇండియాకి పంపిస్తున్నారు. ఓకే, 120 నుంచి $129 బిలియన్ 2023-24 మధ్యలో పంపారు. పెద్ద నెంబరే అది. కాకపోతే దీనివల్ల ఇండియాలో వాళ్ళు అసెట్స్ కొంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ స్టిల్ చాలామంది వెళ్ళిపోతున్నారు కదా. లాస్ట్ 5 ఇయర్స్లో 9 లక్షల మంది సిటిజన్స్ ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు. సో అది కన్సర్నింగ్ థింగే కదా. సో 16 మిలియన్ మంది ఇండియన్స్ వేరే దేశాల్లో ఉంటూ సంవత్సరానికి 2 లక్షల మంది సిటిజన్షిప్ వదిలేస్తూ రిచ్ పీపుల్ ఏమో మైగ్రేట్ అయిపోదాం అనుకుంటూ 3,500 మిలియనర్స్ ప్రతి సంవత్సరం వెళ్ళిపోతూ 18 లక్షల మంది విద్యార్థులు ఓవర్సీస్లో చదువుతూ ఉంటే ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే వీళ్ళందరూ వెళ్ళకూడదు అంటే ఏం కావాలి? సో సింపుల్. వాళ్ళకి ఏంటంటే క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, గుడ్ జాబ్స్, ఫంక్షనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్సనల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే వాళ్ళు వెళ్లకుండా ఉంటారనమాట. సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇవి కనుక లేకపోయినట్టయితే ఇలాగే ఇండియన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సో బ్రైటెస్ట్ అండ్ వెల్తియెస్ట్ అండ్ అంబిషియస్ సిటిజన్స్ అందరూ కూడా ఇండియా వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ క్యాపిటల్ని, వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ అవన్నీ కూడా వేరే కంట్రీస్లో ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో అది వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆ దేశాలకు ఉపయోగపడుతుంది, మనకైతే ఉపయోగపడదని అయితే చెప్తున్నారు. సో ఇలా కనుక కంటిన్యూ అయినట్టయితే ఇండియా ఎప్పటికీ కూడా డెవలప్డ్ నేషన్ అవ్వదు, డెవలపింగ్ నేషనే అవుతుంది అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. సో అదనమాట సిచ్యువేషన్. సో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ రావడానికి ఇష్టపడట్లేదు. అండ్ వేరే వాళ్ళని కూడా అక్కడ నుంచి వచ్చేయమని చెప్తున్నారు. అంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారంట మరి ఇంక ఇండియా వచ్చినట్టయితే. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సో ప్రతి ఇండియన్ అలా వెళ్ళిపోతున్నారని నేను చెప్పను, కొంతమంది వెళ్తున్నారు. కానీ స్టిల్ వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఇండియాకి కొంతవరకు ఎఫెక్టే కదా, అది నేను చెప్పే పాయింట్. సో ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీని మీద. సో మీలో ఎవరైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఇండియా వదిలి వేరే దేశాలకి సెటిల్ అవ్వడానికి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే అనుకోవట్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్లో, వాట్సాప్లో, గ్రూపుల్లో పెట్టండి, స్టేటస్లో పెట్టండి, ఇన్స్టా స్టోరీస్లో పెట్టండి, ట్విట్టర్లో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని ఆగాలనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.